హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ ఒక స్పెషల్ డిష్ ట్రై చేశాను. సో చాలా వండర్ఫుల్గా ఉంది కాబట్టి మీ అందరితో షేర్ చేద్దామని ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో ఇది రోగడా మష్రూమ్ అనమాట. మష్రూమ్లో ఒక ప్రజాతి. సో రోగడా మష్రూమ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒరిస్సా, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే ఈ మష్రూమ్. సో ఈ స్పెసిఫిక్గా మనకి ఎప్పుడు వస్తుంది అంటే మేఘాలు వచ్చినప్పుడు, లైట్నింగ్ అన్నీ పడినప్పుడు, సో వర్షం అది పడినప్పుడు మనకి స్పెసిఫిక్గా ఈ రోగడా మష్రూమ్ అనేది వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం దీని తాలూకా విధానం ఎలాగ చేస్తాము. సో ఫస్ట్ రోగడా మష్రూమ్ అనేది ఈ విధంగా మనకి అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. చూడండి, మొత్తం అంతా మడ్డుతో ఉంటుంది. దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి మనం. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మష్రూమ్ అనేది మనకు ఉంటాయి. కొన్ని వైట్, కొన్ని బ్లాక్లో, 2 డిఫరెంట్ కలర్స్లో మనకు కనిపిస్తుంటాయి. సో ఈ రోగడా మష్రూమ్ అనేది చాలా హెల్త్ బెనిఫిషియల్ కూడా, చాలా అరుదుగా దొరుకుతుంది. దాంతోపాటు కొంచెం కాస్ట్లీ కూడా. మామూలు మష్రూమ్స్ మనం చూస్తాం 50 రూపీస్ ప్యాకెట్ అనేది మన రైతు బజార్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి హైబ్రిడ్ మోడ్లో. కానీ ఇవన్నీ ఏంటంటే నాటువి, మీన్స్ ఇవన్నీ కూడా ప్రకృతితో వచ్చిన ఒక అరుదైన మష్రూమ్. సో చూడొచ్చు మీరు ఇందులో విధానం చూడండి. వైట్ కలర్ మష్రూమ్ అనేది ఒక సీడ్ లాగా మనకి కనిపిస్తుంది. సో గూచి మష్రూమ్ మీరు అందరూ తెలిసే ఉంటుంది, చాలా కాస్ట్లీయెస్ట్ మష్రూమ్ వరల్డ్లో. సో దాంతోపాటు ఈ మష్రూమ్ కూడా రోగడా మష్రూమ్ అంటారు. థండర్ స్టార్మ్ అయినప్పుడు మాత్రమే ఈ మష్రూమ్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో 2 కలర్స్ ఉంటాయి దీంట్లోని, ఒకటి వైట్, ఒకటి బ్లాక్. చూడండి ఈ మష్రూమ్ని కట్ చేసే విధానం. ఇప్పుడు చూడండి, బ్లాక్ కలర్ మష్రూమ్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ బ్లాక్ కలర్ మష్రూమ్ అనేది స్కిన్ అంతా మనం ఈ విధంగా పీల్ చేయాలి. ఇందులో మనం దగ్గర 1 kg మష్రూమ్స్ ఒకరు తీసుకున్నట్టయితే 1/2 kg అంతా కూడా మనకి స్కిన్ ఇవన్నీ పీల్ చేసిన తర్వాత ఒక 1/2 kg మాత్రమే మనకు మిగులుతుంది. చూడండి వెరైటీ చూడండి ఎలాగుందో. ఒకటి వైట్, ఒకటి లెఫ్ట్ మడ్ కలర్లో ఉంది. దాంతోపాటు ఒకటి బ్లాక్ కలర్లో అనేది మష్రూమ్ మనకి చూపిస్తాం. ఈ మష్రూమ్స్ అనేవి చాలా అరుదుగా దొరుకుతాయి. కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాం చూడండి. ఇది లోపలంతా కూడా చిన్న బ్లాక్ కలర్తో మనకి యాష్ కలర్ టైప్లో మష్రూమ్ అనేది కనిపిస్తుంది. ఇది వైట్ కలర్ మష్రూమ్. చూడండి ఏ విధంగా ప్యూర్ బ్లాక్లో ఉన్నదో. సో మష్రూమ్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఇప్పుడే చూస్తున్నాను. యాక్చువల్గా నాకు ముందైతే నాకు తెలియదు. సో ఇది చూడండి, ప్యూర్ వైట్, జస్ట్ చాక్లెట్ లాగా ఉంది, మిల్క్ చాక్లెట్ లాగా. సో ఇవన్నిటినీ కూడా మనం శుభ్రం చేసుకున్న తర్వాత ఇంత కొంచెం మనకి మష్రూమ్స్ అనేవి కలెక్ట్ అయ్యాయి పీల్ ఆఫ్ చేసిన తర్వాత. సో మొత్తం అంతా మష్రూమ్ అనేది నియర్ అబౌట్ మీకు చెప్పాను కదా ముందే, 1/2 తీసుకుంటే మనకి 1/2 అంతా కూడా మనకి స్కిన్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత 1/2 అమౌంట్ ఆఫ్ మష్రూమ్ మాత్రమే మనతో మిగులుతాయి. ఏవో క్యూబికల్ రాళ్ళు మనకు చూడండి సీలో మనం ఏరుకుంటాం చిన్నపిల్లలప్పుడు. సీకి వెళ్ళిన తర్వాత అలా రాళ్ళలాగా ఉన్నాయి చూడండి, చాలా ముచ్చటగా. ఇప్పుడు చేసే విధానంలో ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ మనం తీసుకుంది జింజర్ గార్లిక్ కొంచెం మనం ఫ్రై చేస్తూ చిన్న కట్ చేసి, చాలా స్లైట్గా చిన్న కట్ చేసి దాన్ని కొంచెం షాలో ఫ్రై అయిన తర్వాత చాలా షాలో ఫ్రై మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు 3 to 4 పచ్చిమిరపకాయలు అనేది మనం వేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకు మష్రూమ్స్ అనేవి పీల్ ఆఫ్ చేసిన తర్వాత తక్కువ మష్రూమ్స్ మిగులుతాయి కాబట్టి ఆనియన్స్ ఒక క్యూబికల్లో కట్ చేసుకొని మనకి 3 to 4 ఆనియన్స్ మనం వేసుకోవచ్చు. 3 to 4 ఆనియన్స్ మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, సో ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు అనేది, సాల్ట్ అనేది మనం వేయాలి. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే అది బాగా ఫ్రై అవుతాయి. సో ఆనియన్స్ అనేవి మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో ఫ్రై చేసుకుంటాం. సో టమాటో అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం టర్మరిక్ అంటే పసుపు అనేది మనం యాడ్ చేస్తాం. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయితే ఆ ఎన్హాన్స్మెంట్ స్మెల్ ఏదైతే ఉంటుందో టర్మరిక్ స్మెల్ దాంట్లో ఎన్హాన్స్ అవుతుంది. మంచి గ్రేవీకి మంచి కలర్ టెక్స్చర్ కూడా ఇస్తుంది. సో ఇందులో మసాలా
మసాలా అనేది మనకి ఇంట్లో హోమ్ మేడ్ మసాలా ఉంటుంది, ఆ మసాలా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూసారా కలర్ అనేది ఎంత మంచి కలర్ అనేది మనకు వచ్చిందో. కొంచెం వాటర్ వేసి దీన్ని కొంతసేపు మనం ఇదే విధంగా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇందులో మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ ఎవరికైతే ఇష్టం. సో గరం మసాలా కూడా మీరు యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. సో రోగడా మనకి స్టార్ ఐటమ్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాం. చూడండి చాలా తక్కువ క్వాంటిటీ కానీ చాలా అరుదుగా దొరికే ఒక మష్రూమ్ అనమాట. సో ఇది ఫస్ట్ టైం తయారు చేసాను కాబట్టి ఈ వీడియో చేశాను. ఎవరెవరికైతే రోగడా మష్రూమ్ కోసం తెలుసో తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయకుండా మానకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సాలో వీళ్ళందరికీ ఈ రెసిపీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు ఎవరైతే రోగడా మష్రూమ్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఐటెం అనేది తయారైపోయింది, రోగడా మష్రూమ్. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో లాస్ట్లో మనం గార్నిషింగ్ కోసం కొంచెం కొరియండర్ని అంటే యాడ్ చేసుకుంటూ దీన్ని ఇలా కలుపుకొని రైస్తో కానీ రోటీతో కానీ మనం దీన్ని సర్వ్ చేసుకొని తినొచ్చు. సో రోగడా మష్రూమ్ అనేది డిష్ మనకు వచ్చింది. ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయడం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది ఈ మష్రూమ్ కర్రీ అనేది. సో వండర్ఫుల్, చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది, బోన్స్ చాలా మంచిది, దాంతోపాటు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని క్లియర్ చేస్తుంది. సో రైస్తో ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు రోగడా మష్రూమ్. అదేవిధంగా రోటీ చపాతీతో కూడా రోగడా మష్రూమ్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే రైస్తో ట్రై చేశాను, చాలా వండర్ఫుల్గా ఉంది. ఇట్స్ a wonderful taste and especially it is having lot of health benefits. Please share, subscribe to my channel. Thank you very much.